రాష్ట్రంలో? డెవలప్మెంట్ మంట పుట్టిస్తున్నాడుగా. పిఠాపురం ఎట్టుంది? ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నా ఏజ్ అనుభవం సరిపోదు. తట్టుకొని నుంచున్నాడు ఆయన కాబట్టి. ఇన్ని దెబ్బలు తట్టుకొని నుంచున్నాడు. వేరే వాళ్ళు అయితే ఎప్పుడో పారిపోయేవాళ్ళు. ఒక్క మగాడండి. గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? సార్ ఆయన చెయ్యాలి అంటే సినిమాల్లో చేసుకోవచ్చు, డబ్బు సంపాదించాలంటే. రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చి కొత్త, మనం జడ్జి చేయకూడదు. టైం ఇచ్చింది తక్కువ ఆయనకి. అవును, ఫస్ట్ సార్ ఒక సీట్ వచ్చిందన్న కామెడీ చేశారు. ఇక్కడ ఎవరిని తక్కువ చేయకూడదు సార్. ఆయన ఇంకా టైం ఉంది 3 సంవత్సరాలు. కానీ అందరూ మీలా ఆలోచిస్తే బాగుంటుంది. బట్ ట్రోలింగ్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో. కులాలు మనం అవునన్నా కాదన్నా సరే, ఆయన వరకు మనం మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది సార్? అంటే సార్ ఆయన ఫస్ట్ పాయింట్ సంపాదన డబ్బు వెనకేసుకోవాలనేది చేయట్లా. మంచి చేయాలని చూస్తున్నారు. దేవుడు ఆయనకి ఇంకా ఆరోగ్యం ఇవ్వాలి, తప్పకుండా ఆయనకి ఇంకా మంచి పనులు చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా మంది చాలా రకాలుగా ఆయన గురించి మాట్లాడతారు, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయన తిడతా ఉంటారు సార్. అది మనం ఎవరిని ఏం అనకూడదు సార్. అవునులే, ఎందుకంటే 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన చదువుకున్న వాళ్ళకి పల్లెటూరులో రోడ్లు వేపిస్తున్నారు, మంచినీళ్ళు చూస్తున్నారు, తిరుగుతున్నారు, వ్యవసాయం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. టైం ఇవ్వాలి, జనాల రిజల్ట్. ఫైనల్గా 1 word అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే మీ ఉద్దేశంలో? 1 word అంటే ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నా ఏజ్ అనుభవం సరిపోదు. తట్టుకొని నుంచున్నాడు ఆయన కాబట్టి. ఇన్ని దెబ్బలు తట్టుకొని నుంచున్నాడు. వేరే వాళ్ళు అయితే ఎప్పుడో పారిపోయేవాళ్ళు. ఒక్క మగాడండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నా మనసులో మాట ఏంటంటే 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే చంద్రబాబు గారు నేను కలిసి ఉంటాం. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చిన్నప్పటి నేను మెగాస్టార్ ఫ్యాన్స్ని, అంతకుముందు అన్నగారి ఫ్యాన్స్ని, రామారావు ఫ్యాన్స్. యమకింకరుడు సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం గా. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది రాష్ట్రంలో? డెవలప్మెంట్ మంట పుట్టిస్తున్నాడుగా. పిఠాపురం ఎట్టుంది? నీ ఇంట్లో చెత్త నీకు వాసన వస్తే బయట వస్తే 10 మంది కలరా వచ్చి మల్లారు వచ్చి చచ్చిపోతున్నారు. అందుకని ఇంటికి ఒక 5,000 ఫైన్ పెట్టాడు. నీ చెత్త నీకు కంపు వస్తే బయట వాళ్ళకి ఎంత కంపు ఉంటుంది? ఏంటి ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. తెలంగాణ కాదు, పవన్ కళ్యాణ్ 14 రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది. అంతే అంటారు. మోడీ గారు చెబితే అక్కడికే వెళ్ళిపోతాడు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎదవలో తెలుసుకోవట్లేదు, నిద్రపోతున్నారు. ఇంకా అంటే రాష్ట్రంలో ఏం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా సరే ఫస్ట్ ప్రశ్నించేది పవన్ కళ్యాణ్. ఎందుకలా? దేనికి? ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ నించున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ప్రజలను కాపాడాలి, ప్రజలకు మంచి చేయాలి. ఏనాడు తప్పు చేశాడో ఎవడని చెప్పమన్నాం. నీతి నిజాయితీ ఎవరి దగ్గర ఉన్నాయి? అంటే మొన్న యూట్యూబర్ రావణ్ గారు కూడా ఆయన్ని కామెంట్ చేస్తూ అదే చెప్తున్నాగా, వాళ్ళు నిద్రపోతున్నారు, ముందాగి నిద్రపోతున్నారు. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ పరుడు, పరిపాలనలో తేడా వస్తే ఊరుకోడు. అవతలైతే ముఖ్యమంత్రి అయినా అడుగుతాడు నిలబెట్టి.